మీరు భగవద్గీత చదివారు కదా, సో ఇప్పటిదాకా అంటే మీరు నేర్చుకున్నది ఏంటి దానిలో నుంచి? అంటే నేర్చుకుని చాలా ఉంటాయండి. ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే అది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఒక పాయింట్ చెప్తాను. భగవద్గీత శ్లోకం రాసి ఉంటుంది. ఆ శ్లోకం చెప్పలేను కానీ ఏంటంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏంటంటే అన్నీ చెప్తారంట. నువ్వు మళ్ళీ ఇంకో జన్మెత్తున్నావు, నువ్వు ఈ తప్పులు చేయమాకు, ఈ తప్పులు సరిదిద్దుకో, ఇలా ఉండు, ఇలా ఫాలో అవ్వు అని చెప్పి చాలా చెప్తారంట. ఓకే, బయటకు వచ్చాక మనం మర్చిపోతాం. ఓకే, అవన్నీ మర్చిపోతాం. అది మర్చిపోయి ఇక్కడ ఈ మాయలో పడిపోయి మళ్ళీ అన్నీ మనం తప్పులు ఎలా చేస్తుంటాం. మీకు ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఏదో ఒక మనిషి మనకు పరిచయం ఉండరు, ఈ జన్మలో పరిచయం ఉండరు. ఒక మనిషి వెళ్తున్నప్పుడు ఆ మనిషి నాకు ఏదో తెలుస్తున్నట్టుగా, లేకపోతే ఆ మనిషికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా, సంథింగ్ క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఒకసారి. అదేంటంటే ఈయన ఊమ్లో ఉన్నప్పుడు చెప్తాడు, పలానా వ్యక్తి వస్తాడు, పలానా ఇది ఉంటుంది, ఆ వ్యక్తి ఎదురైనప్పుడు నీ కర్మ ఫలితం అతనికి ఏమో చెడు చేసి ఉండొచ్చు పోయిన జనంలో, అది సరి చేసుకో అన్న ఒక పాయింట్ మీద మనకి చెప్తారు. కానీ మనం అవి గుర్తుపెట్టుకొని ఇదిలో ఉంటాం, మనం ఇక్కడ మాయలో ఉంటాం యాక్చువల్లీ.